మనలో ఉన్న దోషాలు లేకపోతే చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కి పెట్టుకోవాలి, మంచిని బయటికి తీయాలి అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది సాధనలో మొట్టమొదటి మెట్టు ఏది అవ్వాలి, ఎలా మనం దీన్ని జయించాలి? సాధన అంటే ఎక్కడో ఊరి చివరకు వెళ్ళో పచ్చని పొలాల్లోనో లేకపోతే ఇంకెక్కడో కూర్చొని చేయటం కాదమ్మా. మనమున్న చోట మనమున్న స్థానంలోని మనల్ని మనం నిగ్రహించుకోగలిగితే మనం సాధించినట్టే. ఇప్పుడు ఇందాక పరిచయ కార్యక్రమంలో నువ్వు అన్నావు, మనం ఈరోజు మాధవుడి కోసం వెతుకుతున్నాము గుళ్ళు, దేవుణ్ణి చూడాలని, లేకపోతే ఇంట్లో దేవతార్చన చేయాలని, ఇవన్నీ చెప్పావు కదా. అసలు ఈ మధ్య చాలామందికి నేను చెబుతూ వచ్చాను, మనల్ని కన్నవాళ్ళని మించిన భగవంతుడు ఎవరమ్మా? మనల్ని కన్నవాళ్ళని మించిన భగవంతుడు ఎవరు? అసలు మనని తల్లిని మించిన భగవంతుడు ఎవరు? తల్లి చూపిస్తేనే కదా మన తండ్రి ఎవరో తెలిసారు, భగవంతుడు ఎవరో తెలిసారు, గురువు ఎవరో తెలిసారు. అంటే తల్లిని మించిన గురువు ఉందా? లేదు. తల్లి పరిచయం చేస్తేనే వీళ్ళు ముగ్గురు మనకి తెలిసారు. అటువంటి తల్లిని వేడుకొని సేవ చేసుకొని ఆ తల్లి అనుగ్రహానికి పాలు పంచితే చాలు. ఆదిదేవుడు కూడా దొంగలాగా ఆ తల్లి ప్రేమ కోసమే కదమ్మా దశావతారాలు ఎత్తింది. అవునా? అంతటి గొప్ప తత్వం అమ్మా మీ స్త్రీ తత్వం. అంతటి గొప్ప అవకాశం మాకు మీ ద్వారా కలిగింది. అమ్మాని పిలుచుకోవడానికైనా, ఆ అమ్మ ప్రేమ పొందడానికైనా మనిషిగా పుడితే తప్ప దారి లేదని ఆదిదేవుడే వచ్చాడే. మరి మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? కలి ప్రభావం అంటారు. ఆ కలి ప్రభావాన్ని మనం జయించలేమా? ఆడదానిలో అమ్మని చూడు నాన్న, ఆలిలో మాత్రమే ఆడదాన్ని చూడు అని నా తల్లి చెప్పిన ఒకే ఒక్క మాటతో నాకు అర్థమైంది స్త్రీతత్వం ఎంత గొప్పదో. కాబట్టి మనమున్నటువంటి ఈ కలియుగంలో మనం బాగుపడాలంటే మనం బాగుపడచ్చు, మనం వద్దనుకుంటే నాశనం అవ్వచ్చు. అంటే అరిషడ్వర్గాలని అదిమి పెట్టే శక్తి మనలో లేనప్పుడు మనం ఓడిపోయినట్టేగా. కోరికలు, ఆశలు గుర్రాలై పరిగెత్తిచ్చి మనిషిని ఛిద్రం చేసి అవి గెలిచి నిన్ను మేము అదిమి పెట్టాము అని అవి భుజం తడతాయి, అవునా? కానీ వాటి భుజాలు రెక్కలు విరిచేస్తే అప్పుడు మిగిలేది స్వచ్ఛమైన మనసేగా, స్వచ్ఛమైన మనిషేగా. దుర్మార్గుణ్ణైనా చెడ్డవాణ్ణైనా మనం ఎప్పుడూ తప్పు పట్టకూడదు. మనం చేయాల్సింది ఆ మనిషిలో ఉన్న దుర్మార్గాన్ని బయటికి తీయాలి, వాడిలో ఉన్న చెడు తత్వాన్ని బయటికి తీయాలి. అప్పుడు మనకి వడపోసినటువంటి చెత్తంతా తీసి పడేస్తే సారం ఏదైతే మిగిలిందో అదే జీవన సారంలో మిగులుతుంది.